తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్న కనీస పనికి కనీస వేతనం చెల్లించే విషయంలో ప్రభుత్వం మెట్టు దిగకపోవడం ఏమిటని అంగన్వాడీలు ప్రశ్నించారు. ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల సమస్యను పరిష్కరించని ప్రభుత్వానికి నూకలు చెల్లాయని 33 రోజులుగా సమ్మె చేస్తున్న ఆందోళనకారుతో చర్చలు సరైన దిశలో చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు చిత్రపటాలను చెప్పుతో కొడుతూ వినూత్న నిరసనకు తెలిపారు. సంక్రాంతి పండుగకైనా మంచి వార్త చెబుతారని ఆశించిన తమకు నిరాశ మిగిలిందని, పండుగ తర్వాత ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బంద్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో సత్యనారాయణ ఆచారి, బీసీ బొమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, పలు సంఘాలు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటోను చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించిన అంగన్వాడీల నుంచి పోలీసులు వాటిని లాక్కుని చించివేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. మమ్మల్ని ఎందుకు ఇంత బాధ శోక సముద్రం 33 రోజులైనా ఇంత దుర్మార్గంగా ఎంచుకున్నాడే. నిన్న ఒక్కరోజు ఎంతో ఆశతో ఉన్నాం మేము, ఏమో సఫలమవుతాయని ఆశతో ఉండి పండగ బాగా చేసుకున్నాంలేని ఆశను అడియాసలు చేసిన ప్రభుత్వం ఇంకా బతికి ఉందంటే సిగ్గుచేట. సజ్జలగానికి బొచ్చలగానికి ఇంకా ఇంతగా నరకం చూపిస్తున్నాడే ఆడవాళ్ళ మీద. వాడికి కొంచెమన్నా కనికరం లేదా? అసలు ఏ పార్టీ మా సైడ్ తిరిగిందని మాట్లాడుతున్నాడు వాడు. ఎందుకు ఇంత హీనంగా చేస్తున్నాడు? ఆడవాళ్ళని మనసులు ఇంకా అర్థం చేసుకోలేదే. వాడి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో వాడికే తెలియాలి. ఇంత ఘోరంగా చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ఎంత ఆశ పెట్టుకున్నామో, 32 రోజులు ఎదురు చూసాము. ఇంకా సఫలమవుతాయి చర్చలు మంచినాడు కదని ఆడవాళ్ళని ఇంత మోసం చేసి నట్టేట ముంచుతాడా? వాడా కొడుకులు మా ఆడవాళ్ళ శాపనార్థాలై తొందరగా అసలు నాశనం అయిపోతారు. ప్రభుత్వం ఏమి నాశనం అయిపోతుంది. అదే మేము కోరుకుంటున్నాము. ఇంకా ఎక్కువ ఏం చేయలేదు. ఇంకనన్నా తెలుసుకుంటాడంటే ఇంకా తెలుసుకోలే. డబ్బులు ఉన్నాయంట, ఇవ్వడానికి చేతులు కాలేదంట. అచ్చలు జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు వాళ్ళకి? మాకు వచ్చే 11,500 7,000తో ఎక్కుతున్నామని వాడు మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాం. మేము ప్రతి ఒక్క ప్రజలనే పోతాము. కాళ్ళు పట్టుకుని అయినా మిమ్మల్ని గద్దె తిప్పకుంటే అడగండి. ఇంకా నుండి మీరు ఇంకా అస్సలు ప్రభుత్వం ఇంకా ఎప్పటికీ కుర్చీలకి రాబోరు. ఇదే మా అందరి కోరిక. ఇదే మా శబ్దం చేస్తున్నాం. చూడండి, ఆడవాళ్ళ వృత్తులు చేసుకునే మా శాపనార్థాలు ఇవే. పండగ కూడా చేసుకునేది లేదు. నడి రోడ్లో ఇట్లనే నిలబడిపోతాము. మాకు పండగలు పప్పాలు ఏమి లేవు. కడుపులు మార్చినా ఇంకా పండగ లేవు, ఏం లేవు. గోరీలు కట్టా నాశనం కాగా ఇంతే చెప్పడార్థం మాకు. సుప్రీంకోర్టు చెప్తా ఉంది కేవలం 26,000 రూపాయలు ఇస్తే కానీ కుటుంబ బతకదని. కానీ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వివరిస్తూ ఉంది. చర్చలకు పిలిచి కాలయాపన తప్ప చర్చలు సఫలమయ్యే విధంలో ఈ ప్రభుత్వం సాగడం లేదు. సజ్జల ఏం పని బాట లేనటువంటి సజ్జలకు, సకల జనులకు అన్నీ ఆయనే అయిపోయి ఈరోజు చర్చలను సానుకూలంగా రాకుండా ఈరోజు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి అంగన్వాడీలతో పెట్టుకునే ప్రభుత్వాలు ఎక్కడా బ్రతికి బట్టగట్టే సందర్భాలు లేవని చెప్పేసి ఈరోజు హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ మీ వైఖరి మార్చుకోకపోతే మీకు పుట్టగతులు ఉండవు. మీ ప్రభుత్వాన్ని ఓరిగడతామని చెప్పేసి అంగన్వాడీలుగా హెచ్చరించదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా సానుకూలంగా మేము అడుగుతున్నది ఏమడుగుతున్నాం? కేవలము 26,000 రూపాయలు మాత్రమే అడుగుతున్నాము. చర్చల్లో 15,000 20,000 ఏదో ఒకటి మాట్లాడచ్చు.
కానీ ఆ రకంగా మాట్లాడకుండా మీరు కేవలము కాలయాపన తప్ప వేరే పని చేసే పద్ధతులు లేరు. కాబట్టి ఇప్పటికైనా కూడా మళ్ళా మీరు 175 అంటున్నారు. ఎక్కడి నుంచి మీకు 175 వస్తాయి? ఎవరు చూసినా మిమ్మల్ని ఓరి కట్టాలంటున్నారు. మీకు 0 తప్ప మీకు రాష్ట్రంలో మిమ్మల్ని తరిమి కట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఏమడుతా అంగన్వాడీలో 33 రోజుల నుంచి అడుగుతుంటే నీకు సమ్మె పరిష్కరించడానికి లేదా? ఏమైనా ఎవరు సొమ్ము? మీ నాన్న సొమ్ము ఏమైనా ఇచ్చినాడా? మీ నాన్న ఉద్యోగాలు ఇచ్చినాడా? ఇలా ఏమైనా ఉద్యోగాలు తీసేస్తా అంటున్నావు. ఒక్క అంగన్వాడీ టీచర్ను తొలగించి చూడి నీ అంతు తేలుస్తామని చెప్పేసి సందర్భంగా బొజ్జలకు అందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో పండగ పోయిన తర్వాత ఆందోళన వేరుగా ఉంటుంది. మొత్తము దేశవ్యాప్తంగా ఈ ఆందోళన శ్రీకారం చుట్టాం. బంధుకు పిలిపిస్తున్నాము. రిలే దీక్షలు అయిపోయి రేపు ఆమరణ నిరాహార దీక్షలు కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ ఇప్పటికైనా పండగ సందర్భంగా సానుకూలంగా పడతాల వెనక అన్న కూర్చున్నాడు. ఆ నుంచి అయినా కూడా మీడియాను పిలుచుకొని ఒక అంగన్వాడీలకు మంచి శుభవార్త చెప్పాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇదే పరిస్థితి పోలీసులు అడ్డుకుంటున్నారు. శవయాత్ర పెడితే శవయాత్ర కాదు, రేపటి నుంచి నీ గోరి కట్టే పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.